ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనము పరశురామ్ నగర్ ఏరియాలో ఉన్నాం. మనం చూస్తున్నాము పరశురామ్ నగర్ ఏరియాలో మార్గదర్శి విద్యా విహార్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన పిల్లలు ఆషాఢ మాస సందర్భంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి రహదారి వెంట ఒకరి వెనుక ఒకరు రహదారి వెంట ఇక్కడ దుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళందరినీ చూడొచ్చు. పిల్లలు చక్కటి వేషధారణ, పోతరాజుల వేషధారణ, అదే విధంగా అమ్మవారి వేషధారణతో చక్కగా అలంకరించిన సందర్భాలు కనబడుతున్నవి. ఒకసారి చూడొచ్చు, పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు చక్కటి అంశాలతో వీళ్ళు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కనిపింపు చేసే విధంగా వీళ్ళు రెడీ అయి రావడం జరిగింది. ఒకసారి ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడదాం. ప్రతి సంవత్సరం గాను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మార్గదర్శి విద్యా విహార్ పాఠశాల వాళ్ళు బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనతో పాటుగా ఆ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన రవి సార్ ఉన్నాడు. ఆ స్కూల్ కి సంబంధించిన డైరెక్టర్లు ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి సార్, ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మన తెలంగాణకు మీరు చెప్పండి. తెలంగాణకు ఆత్మగౌరవానికి సంబంధించిన పండుగ, గొప్ప పండుగ ఇది. ఎలా అంటే ప్రతి సంవత్సరము గ్రామీణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు సంబంధించిన పండుగ. ఎలా అంటే వర్షాకాలంలో ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి, అలాగే ఈ మైసమ్మ కానీ పోషమ్మ తర్వాత మహంకాళి అమ్మవార్లు వాళ్ళ పుట్టింటికి వస్తారని అనుకుంటాం. అంటే పుట్టింటికి కూతురు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలాంటి సంతోషమైన వాతావరణాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా స్కూల్లో మార్గదర్శి కుటుంబానికి సంబంధించిన స్టాఫ్ కానీ, తర్వాత వాళ్ళ పిల్లలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరు చల్లగా ఉండాలని ప్రతి ఏటా మేము బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇక్కడ పాఠశాలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పాఠశాలకు పిల్లలు చక్కగా రెడీ చేసి, ఎవరైతే తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలు ఉంటాయో వాళ్ళందరూ అదే పిల్లలను రెడీ చేసి ఇక్కడికి పంపించిన సందర్భం కనబడుతుంది. ఇంకా వీళ్ళ యొక్క స్కూల్ వరకు వెళ్దాం. వీళ్ళు ఇట్లానే ర్యాలీగా వాళ్ళ యొక్క పాఠశాల వరకు వెళ్తూ ఉంటారు. మన ఛానల్లో లైవ్ కార్యక్రమాన్ని కూడా ఇచ్చే